ఆఫర్లు అయిపోయిన తర్వాత సీరియల్ అంటే కొంతమంది అలానే వస్తుంటారు కదా, మీరు అక్కడ ఆఫర్లు బాగానే ఉన్నాయి ఉండగానే సీరియల్ వైపు ఎందుకు వచ్చారు మీరు? నేను మూవీస్ చేసిన తర్వాత మూవీ ఆఫర్స్ ఎలా వచ్చాయి అని అంటే, ఒక మూవీకి 40 డేస్ ఆర్ 60 డేస్ వర్క్ చేసే క్యారెక్టర్స్ వచ్చాయి. అది కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీస్ అనమాట. అప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు, తర్వాత ఫ్లైట్ అంటే కొంచెం భయం, తర్వాత మా మదర్ అప్పుడు క్యాన్సర్తో ఉన్నారు. సో నేను అన్ని రోజులు 30 డేస్ 40 డేస్ అలాగ వెళ్ళి వర్క్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను చాలా వాటికి ఆఫీస్కి కూడా వెళ్ళి మాట్లాడడం అది ఏం జరగలేదు. ఎప్పుడైతే వాళ్ళు ఇలా అవుట్డోర్స్ ఉంటుంది అది ఇది అని అన్నారో అప్పుడే నేను కొంచెం దూరంగా ఉండే. ఓన్లీ హైదరాబాద్లో ఉన్నప్పటి వరకే చేసుకున్నా, బట్ అప్పుడు కూడా బిజీగానే ఉన్నా. ఎప్పుడైతే దాసరి నారాయణరావు గారి బ్యానర్ నుంచి నాకు ఇలాగ కాల్ వచ్చింది, ఆల్మోస్ట్ 2 months నుంచి కంటిన్యూస్గా కాల్ వస్తూ ఉంది. అన్నిసార్లు కాల్ వచ్చినందుకు కనీసం మనం ఒకసారైనా సరే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదాము అని చెప్పి నేను వెళ్ళాను అనమాట. అంటే అప్పటి వరకు కూడా ఎందుకు మూవీస్లో బిజీగానే ఉన్నాను కదా, సీరియల్స్ అప్పుడే ఎందుకు అని అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే, ఒక సీరియల్ చేసుకుందాము. చాలామంది ఇప్పుడు మమ్మీ ఉన్న పరిస్థితుల్లో ఆవిడ థియేటర్కి వచ్చి నా గురించి చూడలేరు. ఇప్పట్లాగా మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటివి ఏం లేవు. మూవీ ఎప్పుడు టీవీలో వేస్తే అప్పుడే చూడాలి, లేకపోతే మనం పైరసీ తెచ్చుకొని చూడాలి. మనం మూవీ ఇండస్ట్రీలో ఉంటూ పైరసీని ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని అనిపించింది. సో ఒక సీరియల్ ఆవిడ కోసం చేయాలి అని అనుకున్నాను. మమ్మీ గురించి ఇంట్లో ఉండే చూసుకుంటారు కదా ఎవ్రీడే నన్ను అని, అండ్ మంచి అమౌంట్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి మంత్లీ ఇన్కమ్లా ఉంటుంది అని నేను యాక్సెప్ట్ చేశాను. దాని తర్వాత మూవీస్ కంటే నాకు సీరియల్ టైమింగ్స్ కానీ అండ్ ఇక్కడ వర్క్ సాటిస్ఫాక్షన్ కానీ చేసిన ఒక జస్ట్ 2 to 3 monthsలోనే బయట నాకు వచ్చిన రికగ్నిషన్ కానీ అంత బాగా అనిపించింది. సో మళ్ళీ ఇమీడియట్గా జీ తెలుగు వాళ్ళు మనకి ఇద్దరు అమ్మాయిలు సీరియల్ ఆఫర్ ఇచ్చారు, అది చేశాను. సో అప్పటి నుంచి ఇంకా అసలు బిజీగానే చేస్తూ ఉన్నాను. సో మీరు సీరియల్కి రావడం వల్ల మీ లైఫ్ కూడా టర్న్ అయింది అనుకుంటా. లైఫ్ సిద్ధు ఆయన కూడా నేను కలిసి మూవీసే చేసాము, అప్పటి నుంచి తెలుసు. యా, దాని తర్వాత తను మూవీస్ చేస్తూ ఉన్న టైంలో అంటే తనకి ఏంటి అంటే మన ఇండస్ట్రీలో కూడా కొన్ని సార్లు మూవీస్ అవి చేసేటప్పుడు అంటే ఆ ఆపర్చునిటీస్ వచ్చినా కూడా కొన్ని చేయలేని సిచ్యువేషన్స్ అవి ఉంటాయి. సో సేమ్ తను కూడా అంతే, అత్తయ్యకి ఇష్టం ఏది ఒక సీరియల్ అన్న చెయ్యి అని మాట్లాడారు. సో తను కూడా సేమ్ అభిషేకం సీరియల్ ఇద్దరం కలిసి వర్క్ చేసాము. ఇదే బాగా అనిపించింది మా ఇద్దరికి, రోజు మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు వచ్చారు. ఇద్దరు లైఫ్ ఇద్దరిది టర్న్ అయింది అక్కడ. ఓకే, అంటే ఆయన మీరు అంటే ఇష్టం ఉందని ముందు నుంచి తెలుసా మీకు? లేదు, తను మా ఇంటికి వచ్చి మాట్లాడేంత వరకు నాకు అంత తెలియదు, జస్ట్ ఫ్రెండ్స్ అనే అనుకున్నాను నేను. అంటే ఎవరైనా కూడా అలానే ఉంటుంది కదా. అండ్ అప్పుడు కూడా నేను ఎలా అనుకునేదాన్ని అంటే, ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఆఫర్స్ ఇస్తాను అది ఇది అని చెప్పి ఒకటి చెప్తూ ఉంటారు. సో ఎవరిని కూడా మనం అంత త్వరగా నమ్మకూడదు అనే ఒక ఇదిలో ఉండేదాన్ని అనమాట. సో అందుకని మేబీ తను నాతో చెప్పకుండా డైరెక్ట్గా ఇంట్లో చెప్పి ఉండొచ్చు. అదే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇండస్ట్రీలో అందరూ మిమ్మల్ని సీరియల్ ఆర్టిస్టులు అందరూ కూడా విష్ణు అక్క విష్ణు అలా అందరిని ఓన్ చేసుకుని మిమ్మల్ని అంటుంటారు అందరూ. సో అంతలా ఏం మాయ చేశారు అందరికి మీరు? అమ్మా ఏం లేదు, నాకేమనిపిస్తుంది అని అంటే ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తుంటారు మిమ్మల్ని అందరూ. ఎందుకు అని అంటే మన తెలుగు వాళ్ళు అయినా లేదు అంటే మనకి ఇండస్ట్రీలో ఇప్పుడు బయట నుంచి వచ్చే ఈ అమ్మాయిలు అయినా ఎవరైనా కూడా వాళ్ళందరికీ పాపం హోమ్ సిక్ అవుతూ ఉంటుంది. ఎక్కడికో అక్కడి నుంచి వచ్చి ఒక 15 days 20 days ఇక్కడ వచ్చి వర్క్ చేయాలి. సో ఇలాంటప్పుడు నాకు తెలుసు ఒక చోటుకి వెళ్ళి వర్క్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని. సో అందుకని కొంచెం అందరితో నేను నార్మల్గా ఎలా ఉన్నారు, ఏమైనా తినాలనిపిస్తుందా, ఓకే నాకు ఇది వచ్చి వండటం నేను ఇది చేసి తీసుకొస్తాను, సో అలా ఉండిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక క్యారెక్టర్ తను బాగా చేస్తే డెఫినెట్గా మనమే వెళ్ళి మాట్లాడి బాగా చేసావు అని చెప్తే వాళ్ళు బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. అది ఒకటి ఉంది. సో ఎవరైనా చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం కానీ ఇలాంటి చిన్న వాటి వల్లే వాళ్ళందరూ నాకు అలా దగ్గర అయిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం హ్యాపీగా వర్క్ చేసుకోవాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా హ్యాపీగా ఉండాలి. అందుకని ఎక్కువ ఈగో ఫీలింగ్స్ లేకుండా ఎవరైనా ఒక డ్రెస్ బాగా వేసుకున్నా కూడా చాలా బాగుంది, జస్ట్ ఆ సింపుల్ స్మైల్తోనే మనకి అయిపోతుంది. సో మేబీ అదే అనుకుంటా. అండ్ బై గాడ్స్ గ్రేస్ అందరూ అలా ఇష్టపడుతున్నారు ఇప్పటి వరకు. లక్కీలీ ఎవరితో ఎలాంటి విరోధం ఏం రాలేదు, సో రాకూడదు కూడా. మీ ఇద్దరిలో డామినేటింగ్ ఎవరండి? ఇద్దరిలో డామినేటింగ్ అంటే చూసే వాళ్ళందరికీ నేనే అని అనిపిస్తాను, కానీ సిద్ధు ప్రతి వైఫ్ కూడా మగుడు గురించే చెప్తారు. అమ్మాయికంగా క్యూట్గా ఉంటారు. లేదు, ఇద్దరు మేము డామినేటింగ్ ఏం కాదు. తను ఏదన్నా ఇది చేద్దామని అన్నప్పుడు నేను చెప్తాను చేద్దాం. ఎస్ అంతే, అదొకటే తెలుసు.
సిద్ధుకి కోపం వస్తుంది బట్ చాలా కొంచెం తక్కువ అన్నమాట. కోపం కంటే చిరాకు ఎక్కువ. నాకు కోపం చాలా తక్కువ వస్తుంది. వచ్చింది అని అంటే ఒక 5 minutes 10 minutes అంతే. ఎక్కువసేపు ఏం అంటే దాన్ని ప్రొలాంగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఉన్న హ్యాపీనెస్ ఆ హ్యాపీ మూమెంట్స్కి టైం వేస్ట్ అయిపోతుంది. సో అందుకే ఎక్కువ చేయము. సిద్ధులో మీకు బాగా నచ్చింది ఏంటంటే? సిద్ధు అంటేనే బాగా నచ్చుతాడు. సో తనలో పర్టికులర్గా అంటే చాలా కష్టం ఒకటి చెప్పాలి అని అంటే. అంటే తను ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడం కానీ, తర్వాత నేను ఒకవేళ షూట్స్లో బిజీగా ఉన్న తను అయాన్ష్ని చూసుకోవడం కానీ, ఇంట్లో అత్తయ్య వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇవన్నీ బాగుంటాయి. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఇంత ఫుల్ బిజీగా ఉంటున్నప్పుడు మరి అయాన్ష్ గురించి అది ఇంట్లో కూడా ఏమంటారా, ఎందుకని షూట్లు పిల్లడు ఇబ్బంది అని ఏమంటారా? అత్తయ్య వాళ్ళు ఎలా అంటే అత్తయ్య కానీ మామయ్య కానీ కొడుకు సేమ్ ఫీల్డ్, సో కోడలు సేమ్ ఫీల్డ్ అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇద్దరికి సపోర్ట్ చేయాలి. తను పెళ్ళి కాకముందు వాళ్ళ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారో పెళ్ళి అయ్యాక కూడా మనం అలానే సపోర్ట్ చేయాలి అనేది ఉంది. కాబట్టి నేను ఎంత సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాను. అండ్ ఇప్పుడు మనకున్న ఫీల్డ్లో మనకి ఎన్ని రోజులు ఇలాంటి సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది అనేది తెలీదు. సో ఉన్నంత వరకు హ్యాపీగా చేసుకుందాము, తర్వాత చూడాలి. అండ్ ఇప్పుడు అయాన్ష్ ఇంకా కొంచెం ఈ ఎల్కేజీ యూకేజీలోనే ఉన్నాడు కాబట్టి పర్లేదు. ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఒక సీరియల్ చేద్దామని అనుకుంటున్నా, చూడాలి. అంటే ఇప్పుడు విష్ణుప్రియ గారు అంటే అందరికి మీ కర్లీ హెయిర్ గుర్తొస్తుంది అందరికి. సో ఒక డిఫరెంట్గా అనిపిస్తుంటుంది అన్నమాట. సో అది ఎలా అంటే పుట్టినప్పటి నుంచి కర్లీ హెయిరే, కానీ మనకి అప్పుడు కర్లీ హెయిర్ అని అంటే కూడా స్క్రీన్లో ఇంత పెద్దగా కనిపిస్తుంది, దెయ్యం లాంటి దెయ్యం హెయిర్ లాగా ఉంటుంది అని చెప్పి కొంచెం స్ట్రైట్ చేయండి అన్నట్టు ఉండేది. దాని తర్వాత ఎప్పుడైతే కర్లీ హెయిర్ కొంచెం నేను కొత్త జంట మూవీ చేసినప్పుడు మారుతి సారే అన్నారు, ఎందుకు విష్ణు ఇలాగా హెయిర్ అలానే ఉంచేసాయి, అదే న్యాచురాలిటీ, అదే బాగుంది, దానివల్లే కొంచెం యూనిక్గా ఉంటుంది కాబట్టి ఇంకా అప్పటి నుంచి అలానే కంటిన్యూ చేశాను అనమాట. అండ్ మెయిన్ సిద్ధుకు కూడా ఈ కర్లీ హెయిర్ అంటేనే ఇష్టం కాబట్టి అసలు తను స్ట్రైట్ చేయనివ్వరు నన్ను. మీలో బాగా కర్లీ హెయిర్ అంటే బాగా ఇష్టం విష్ణుకి? అలా ఏం లేదు, చేయనివ్వరు, అంటే ఉన్న ఎదుగా న్యాచురల్గా ఉండమని అంతే. ఓకే. మళ్ళీ సినిమాలకు ఎప్పుడు? మళ్ళీ సినిమాలు వస్తూ ఉన్నాయి, మంచి మంచి వెబ్ సిరీస్ వస్తున్నాయి, బట్ ఉన్న టైం సరిపోవట్లేదు చేయడానికి. అండ్ మనం ఫస్ట్ ఏదైతే ఒకటి కమిట్మెంట్ ఇచ్చామో దానికే కట్టుబడి ఉండాలి అని నేను అనుకుంటాను. దీనికంటే బెటర్ ఆపర్చునిటీ వచ్చింది కదా అని చెప్పి వెళ్ళిపోలేము. ఇప్పుడే నేను ఈ సీరియల్ ఎప్పుడైనా ఒక సీన్లో కనిపించలేదు అంటే కమెంట్స్ పెడుతున్నారు, ఎందుకు హాసిని లేదు అని. సో అవి నాకు చూపించి నాకు ఉన్న డేట్స్ కూడా ఇవ్వట్లేదు. సో ఇంకా మూవీస్ కష్టం. అంటే మూవీస్ సీరియల్స్ రెండు కంపేర్ చేసుకుంటే రెండింటికి డిఫరెన్స్ ఏం చెప్తారు మీరు? రెండింటికి టైమింగ్స్ నా వరకు వస్తే జస్ట్ టైమింగ్సే. ఎందుకంటే మూవీస్కి మనం మార్నింగ్ 4:30-5 కల్లా లెగిసి ఈవినింగ్ 6 వరకు చేస్తాము, ఎప్పుడన్నా ప్రొలాంగ్ అయితే అవ్వచ్చేమో. బట్ సీరియల్స్కి ఏంటి అని అంటే మార్నింగ్ ఒక 8-8:30 వరకు లొకేషన్కి వచ్చిన నైట్ 9 వరకు మనం చేస్తామన్నమాట. ఎక్కడైనా ఒకటే వర్క్ చేసేది? డెఫినెట్గా ఒకటే వర్క్, మా ఆర్టిస్టులకు ఎక్కడున్నా ఒకటే వర్క్ అని నేను ఫీల్ అవుతాను. కాకపోతే అది సిల్వర్ స్క్రీన్, ఇది స్మాల్ స్క్రీన్ అంతే. బట్ ఆడియన్స్ ఎక్కడున్నా ఆదరిస్తారు. ఓకే. ఇప్పుడు 390లో హాసిని క్యారెక్టర్ కాకుండా మీకు ఇంకోటి వేరే క్యారెక్టర్ ఏమి ఇష్టం? నేను చేసిన వాటిల్లోనా? ఇప్పుడు ఈ సీరియల్లో 390 సీరియల్లో మీ క్యారెక్టర్ ఓకే, మీ క్యారెక్టర్ కాకుండా ఇంకా వేరే క్యారెక్టర్? లేదు, ఒక క్యారెక్టర్ అని నేను చెప్పలేను. అందరి క్యారెక్టర్స్ ఇష్టము, వాళ్ళ క్యారెక్టర్స్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇప్పటి వరకు కూడా ఒకటే వేలో వెళ్తూ ఉంటాయి. అంతేగాని వీళ్ళది మారిపోయింది, అబ్బా వీళ్ళది ఫస్ట్లోనే బాగుంది ఇప్పుడు బాగాలేదు ఇలా అని ఎవరు అనుకోరు. విశాల్ నైని వాళ్ళిద్దరి మధ్యన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉండాల్సిన బాండ్ని బాగా చూపిస్తారు. అండ్ మా అత్తయ్య క్యారెక్టర్ తిలోత్తమ గారు అండ్ మా హస్బెండ్ వల్లభ, వీళ్ళందరివి కొంచెం కామెడీ, అంటే విలన్స్ అంటే మరీ చంపేసి క్రూరంగా ఉండేటట్టు కాదు, దాంట్లో కూడా నార్మల్ ఉండడం. అండ్ విక్రాంత్ సుమన కానీ దురంధర గారు ఆవిడకి అంత హైట్కి ఇంత చిన్న ఆయన్ని తీసుకొని రావడం, అండ్ ఇప్పుడు ఈ నమ్మక్క, వీళ్ళు అందరివి బాగుంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. బట్ పర్సనల్గా అందరికీ నా క్యారెక్టర్ అంటే ఇష్టం, నాకు అందరికీ ఇష్టం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇద్దరు ఎవరి సీరియల్ వాళ్ళు చేస్తున్నారు, మీరిద్దరు. ఇప్పుడు ఇద్దరిని కలిపి ఫ్యామిలీ నెంబర్ 1 షోలో ఎట్లా చేయాలని ఐడియా మీకు చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? మేబీ నాకు తెలిసి వాళ్ళందరినీ చూస్తూ ఉన్న టైంలో అయాన్ష్ కొంచెం మా యూట్యూబ్లో వీటిల్లో మాట్లాడడం కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ వీటిలో చాలామంది అయాన్ష్ గురించి అడుగుతూ ఉంటారు. సో అయాన్ష్ ఉన్నాడు, బట్ తనకి కొంచెం స్టార్టింగ్ కొంచెం కష్టమైంది స్టేజ్కి రావడం. ఇప్పుడంతా వాడే గోల్ చేసేస్తున్నాడు, మమ్మీ టుమారో షూటింగ్ ఉంది అది ఇది అని.
సో మేము కూడా ఏమనుకున్నాము, అయాన్ష్తో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది. అండ్ తర్వాత ముగ్గురం కలిసి ఇప్పుడు ఈ ఏజ్లో ఒక ఫ్యామిలీ షో లాంటిది చేస్తే వాడికి మెమరబుల్గా ఉంటుంది అండ్ అందరికీ తెలుస్తుంది అని అనిపించింది. అండ్ తర్వాత మేబీ వాళ్ళు మమ్మల్ని అడగడానికి రీజన్ ఇద్దరం కూడా జీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి, అండ్ మన పిల్లలు అని చెప్పి ప్రతి ఆఫర్ని కూడా మాకు అలాగా ఇస్తూ ఉంటారు. అండ్ ప్రతిదీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకుని చెప్పి అలా ముందుకు వెళ్ళిపోవడమే. అంటే ఇప్పుడు